రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త మీరు తమ్బ్‌లైన్‌లో చూసే ఉంటారు. 30 నిమిషాల్లో ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో డబ్బులైతే జమ చేస్తున్నారనమాట. అవి 3, 4, 5, 6, 10, 15 ఎకరాలున్న ఎవరైతే రైతులున్నారో వీళ్ళందరికైతే ఏ జిల్లా అని గాదు, ప్రతి ఒక్క జిల్లాల వారికి మరి కాసేపట్లో డబ్బులైతే విడుదల చేస్తున్నారనమాట. మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అయితే చెప్తాను. ఎవరెవరికి డబ్బులనేవి పడుతున్నాయి, ఎప్పుడు పడుతున్నాయి, అలానే పడని వారికి ఇంకెప్పుడు పడతాయి, వీటన్నిటి గురించి మనం స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం. మీరు చేయవలసిందల్లా ఏం లేదు. ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు డబ్బులు పడ్డాయా లేవని చెప్పేసి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మిగతా రైతులు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా తెలుస్తుందనమాట రైతు బంధు డబ్బుల గురించి. అలానే మీరేం చేశారంటే మీరు కూడా రైతు బంధు డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఓకే. మనం ముందుగా లేట్ చేయకుండా అయితే మనమైతే టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మీరు వీడియో మొత్తం చూస్తేనే మీ అందరికైతే అర్థమవుతుందనమాట. ఎవరెవరికనేవి మరి కాసేపట్లో డబ్బులైతే పడుతున్నాయని చెప్పేసి. అయితే నిన్న మనకి ప్రభుత్వం ఏమని చెప్పిందో మీరిక్కడ చూసుకున్నట్లయితే ఈ న్యూస్ పైన వచ్చేసి చాలా వరకైతే ట్రెండింగ్ అయితుందనమాట. టాపిక్ ఏమనంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు సాగు చేసిన భూములకే రైతు బంధు ఇస్తామని చెప్పి మనకైతే చెప్పారనమాట. అయితే ఇప్పటికి మరి చాలామందికి రైతు బంధొచ్చింది. మరి రాని వాళ్ళకి ఏంటి పరిస్థితి అని జెప్పి అడుగుతున్నారు. అంటే సాగు చేసినా, చేయకపోయినా చాలామంది కొంతమందికైతే ఎకరం నుంచి 2 ఎకరాలు వాళ్ళు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకైతే డబ్బులైతే వచ్చాయి. మరి మాకు రాలేదు అని జెప్పేసి చాలామంది అడుగుతున్నారనమాట. నిన్న జరిగిన సమావేశంలో వచ్చేసి. అయితే రేవంత్ రెడ్డి గారు ఒకటే స్పష్టత చేశారనమాట. ఏమని అంటే ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళకే డబ్బులనేవైతే వేశాం, పడ్డాయి గూడా. ఒకవేళ మీకు పడకపోతే మాత్రం తప్పకుండా ఇవన్నీ వెరిఫై చేసే డబ్బులనేవైతే ఖాతాల్లో జమ చేపిస్తామని జెప్పేసి మనకి రేవంత్ రెడ్డి గారైతే చెప్పడం అయితే జరిగింది. మీకు గనక డబ్బులు రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఈసారైతే ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ఈడ మనకి రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళకి రైతు బంధు అమౌంట్ వేసే ముందల వాళ్ళు సాగు చేసిన భూమి ఎంతుంది అని జెప్పేసి చెక్ జేసే వేస్తామని జెప్పి చెప్తున్నారనమాట. దీనిపై మీరేమంటారు? ఒకసారైతే ఈ వీడియో కింద కామెంట్ జేయండి. చాలామంది అంటున్నారు ఏమనంటే, "అన్న రైతు బంధు డబ్బులు మాకు రాలేదు. మరి మేము ఎలా ఇంతకుముందు సాగు చేయని వాళ్ళకి కూడా డబ్బులు పడ్డాయి. మరి పడని వాళ్ళకి ఎలా?" అని జెప్పేసి అడుగుతున్నారు. వీళ్ళందరికి గూడా ఒకటే చెప్పారనమాట. ఏమని అంటే, "మీకు డబ్బులనేవి రావాలంటే మాత్రం ఖచ్చితంగా వెరిఫై చేసే డబ్బులనేవైతే వేస్తాం. అందుకనే మార్చి 31 వరకు గడువు పెంచింది" అని జెప్పేసి మనకైతే రేవంత్ రెడ్డి గారు సీఎం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. మీ అందరికీ డబ్బులు మాత్రం ఇప్పుడు ఖాతాలో జమ అవ్వాలంటే మాత్రం తప్పకుండా టైం అయితే పడుతుంది. అది గూడా మార్చి 15 అయితే మనకైతే చెప్పారు. కానీ మార్చి 31 లాస్ట్ డేట్ ఇవ్వడంతో మార్చి 31లోగా మీకు డబ్బులనేవైతే ఎప్పుడైనా పడవచ్చు. ఒకవేళ ముందుగానే పడవచ్చు, లేకపోతే లేట్‌గానే పడవచ్చు. అవన్నీ మనమైతే ఏం చెప్పలేం. ఒకవేళ డబ్బులు మాత్రం మనకైతే విడుదల చేసిన ప్రకారం చూసుకున్నట్లయితే ఒకటో తారీఖు నుంచి ఈరోజు 6 తారీఖు వరకు కూడా చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులైతే పడ్డాయి. ఇంకా పడని వాళ్ళు గూడా చాలామంది ఉన్నారనమాట. 65% వరకే డబ్బులు పడ్డాయి. మిగతా ఏవైతే 35%, 40% మందికైతే ఇంకా పడలేదనమాట. వీళ్ళందరూ గూడా వచ్చేసి మనకి ప్రభుత్వం అయితే మరీ ఒక 2 గంటల్లో డబ్బులైతే విడుదల చేస్తుంది. మళ్ళీ ఎన్నో విడత మనకైతే తెలవదు కానీ డబ్బులనేవైతే మళ్ళీ విడుదల చేస్తున్నారనమాట. ఆ విడుదల చేసిన వెంటనే మీ అందరి ఖాతాల్లో జమ అవుతాయి. మనకి ఇంకొక అర్ధగంటలో బ్యాంకు సమయం అయితే ఆల్రెడీ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పటి నుంచి 10 గంటల నుంచి మనకైతే ఖాతాల్లో జమ అవుతూనే ఉన్నాయి. ఈరోజు ఎవరైనా పడిన వాళ్ళుంటే డబ్బులు ఒకసారి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నిన్న మొన్న పడ్డ వాళ్ళుంటే కూడా ఒకసారి అయితే ఈ వీడియో కింద కామెంట్ చేసి మాకు నిన్న డబ్బులొచ్చాయని చెప్పేసి అయితే ఈ వీడియో కింద కామెంట్ చేసి పెట్టండి. ఓకే. మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైందనుకుంటున్నా. అర్థమయ్యేటట్టు ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి తప్పకుండా. ఎందుకంటే ఈ న్యూస్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. రైతు బంధుపై మనకి ఇటువంటి నిర్ణయం తీసుకుంటదని చెప్పేసి అయితే ఎవరైతే ఊహించలేదు. అందుకనే మనకు ప్రభుత్వం చెప్పినట్టుగానే ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళ వరకే డబ్బులైతే ఇస్తున్నారనమాట. సాగు చేయకుండా ఖాళీగా వదిలిపెట్టిన భూములకైతే డబ్బులైతే మనకైతే ప్రభుత్వం అయితే అందజేయట్లేదు. ఎకరానికి మనకి 5,500 ఇచ్చే రైతు బంధైతే సాగు చేయకపోతే మాత్రం మీకైతే రాదనమాట. ఇంకా ఎవరైనా సరే ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం పెట్టిన ఈ పథకం పైన అంటే ఏవి సాగు చేసిన డబ్బులే ఇస్తామని చెప్పేసిన ఈ పథకం పైన మీరేమనుకుంటున్నారు? మీ యొక్క అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా ఈ వీడియో కింద తెలపండి. అలానే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేసి మిగతా రైతులకు కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా తెలుస్తుందనమాట డబ్బుల గురించయితే. ఓకే. మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అయితే అర్థమైందనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గానీ, మీ ఫ్రెండ్స్ గానీ మిస్ కావద్దనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు గూడా మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. ఓకే. అలానే తప్పకుండా ఒక లైక్ గూడా వేయండనమాట వీడియోకి. ఒక లైక్ చేసి మీ కామెంట్ తెలిపితే మనం చూద్దాం ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందని జెప్పేసి. ఆల్రెడీ చాలామందికైతే ఈరోజు గూడా పడుతున్నట్టు మనకు కొన్ని సమాచారాలొచ్చాయి. ఒకవేళ పడ్డవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ జేయండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్. జై హింద్.